డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, మనము సేల్స్కి సంబంధించింది సెర్చ్ నెట్వర్క్స్లో ఏ విధంగా క్యాంపెయిన్ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్స్లో అయితే క్యాంపెయినింగ్ ఏం చేయాలి అనేది, ఎలా చేయాలి అనేది చూద్దాము. డిస్ప్లే నెట్వర్క్స్ అంటే సింపుల్, నేను మీకు చూపిస్తాను చూడండి. డిస్ప్లే నెట్వర్క్స్, సో దీన్ని డిస్ప్లే నెట్వర్క్స్ అంటారు. ఇక్కడ మనకి యాడ్ చూస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్, గోల్డెన్ సర్కిల్. సో ఇక్కడ మనం ఏదైతే స్క్వేర్ యాడ్ చూస్తున్నామో ఈ స్క్వేర్ యాడ్ని డిస్ప్లే నెట్వర్క్స్ అనేసి అంటాము. సో ఏదైనా ఒక ఇమేజ్ అనేది వెబ్సైట్స్లో మనకి ఈ విధంగా కనబడితే దాన్ని డిస్ప్లే నెట్వర్క్స్ అనేసి అంటాము. సో ఈ డిస్ప్లే నెట్వర్క్కి సంబంధించిన యాడ్ అనేది గూగుల్లో ఎలా చేయాలి అనేది నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సింపుల్గా న్యూ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సేల్స్లో కూడా మీరు ఓన్లీ డిస్ప్లే నెట్వర్క్లో చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు, ఓకేనా. సో నేను ఇప్పుడు వెబ్సైట్ ట్రాఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ట్రాఫిక్ తీసుకుంటున్నాను. వెబ్సైట్ ట్రాఫిక్ అనేది డిస్ప్లే నెట్వర్క్స్లో చేస్తున్నా, ఓకే. సో స్టాండర్డ్ డిస్ప్లే క్యాంపెయినింగ్, స్మార్ట్ డిస్ప్లే క్యాంపెయినింగ్. మీరు ఎప్పుడైనా కానీ ఇది స్టాండర్డ్ డిస్ప్లే క్యాంపెయినింగే సెట్టింగ్స్ పెట్టుకోండి, స్మార్ట్ అనేది అవసరం లేదు. స్మార్ట్ అనే దానికి మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అది ఓవర్ఫ్లో అవుతుంది. సో బిడ్ స్ట్రాటజీ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, అది మీరు చేయలేరు. సో సపోజ్ నేను ఈనాడు తీసుకుంటున్నాను. సో ఆడియన్స్ రిపోర్ట్స్ అనే .com ఉంది. ఈ ఆడియన్స్ రిపోర్ట్స్ అనే .com ఈ వెబ్సైట్ని నేను డిస్ప్లే క్యాంపెయినింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నా. సో వెబ్సైట్ సెలెక్ట్ ద వేస్ యూ డిడ్ లైక్ టు రీచ్ యువర్ గోల్. సో ఇక్కడ నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన URL అనేది కాపీ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ క్యాంపెయినింగ్ నేమ్ అనేది ఇవ్వాలి, వెబ్సైట్ ట్రాఫిక్. నెక్స్ట్ లొకేషన్స్, మనం లొకేషన్స్ అనేది ఫస్ట్ చూసాం కదా. సో ఇండియా, ఏదైనా లొకేషన్స్ కావాలంటే వేరే లొకేషన్స్ పెడతాను. సో హైదరాబాద్ లేదంటే చెన్నై ఏరియాని టార్గెట్ చేయాలనుకున్నాను కాబట్టి నేను చెన్నై పెడుతున్నాను, ఓకే. సో చెన్నై లొకేషన్. మీరు అడ్వాన్స్డ్ సెర్చ్లోకి వెళ్ళాలి అంటే మీరు అడ్వాన్స్డ్ అనేది ఇక్కడ కనుక క్లిక్ చేస్తే, సో ఇక్కడ సో నేను చెన్నై సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి చెన్నై మొత్తం సెలెక్ట్ అయింది. సో మీకు ఏ సిటీ అయినా కానీ మీరు పిన్ కోడ్, తర్వాత రేడియస్, తర్వాత సిటీ, టౌన్స్, ఇలా మీరు ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లొకేషన్ ఇలాగ పెట్టాను. సో ఈ ఆప్షన్స్ అనేది యాస్టిజ్ ఇలాగే పెట్టుకోండి, లోకల్ ఆప్షన్స్లో మీరు చేంజ్ చేయొద్దు. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టాను. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ డిఫాల్ట్ అలాగే పెట్టుకోండి. సో ఇది కన్వర్జేషన్స్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం కన్వర్జేషన్ అనేది పెట్టండి, రికమెండెడ్ అనమాట కన్వర్జేషన్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ డైరెక్ట్లీ. సో ఇక్కడ నేను బడ్జెట్ వచ్చేసి ఇక్కడ బడ్జెట్ అడుగుతుంది. సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ పర్ క్యాంపెయినింగ్ 500 రూపీస్. సో మీకు మెట్రిక్స్ అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడుతున్నాయి, మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క సెట్టింగ్కి ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అవైలబుల్ ఇంప్రెషన్స్ వచ్చి 6.4 బిలియన్ పీపుల్స్ అనమాట. సో క్లిక్స్ వచ్చేసి 500 రూపీస్ పెడుతున్నాం కాబట్టి మన 500 రూపీస్కి 610 నుంచి 3.1K వరకు వస్తుంది అనేసి అంటున్నారు. అడిషనల్ సెట్టింగ్స్లో వచ్చేసి యాడ్ రొటేషన్. సో ఇది నార్మల్గానే పెట్టుకోండి. యాడ్ షెడ్యూల్ ఆల్ డే ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది నేను ఫస్ట్ దాంట్లో చూపించాను, దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్ డేస్ యాజ్ టీస్గా పెట్టాను. సో స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. సో స్టార్ట్ డేట్ వచ్చేసి మనము 20 పెట్టాను. సో ఎండ్ డేట్ ఉంటే ఎండ్ డేట్ పెట్టండి, లేదు అంటే వదిలేయండి. సో మీరు డైలీ బడ్జెట్ పెట్టారు కాబట్టి దీనికి ఎండ్ డేట్ అవసరం లేదు. సో మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు క్యాంపెయినింగ్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎండింగ్ పెట్టారనుకోండి, సో ఎండింగ్కి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డివైజెస్, షో ఆల్ డివైజెస్ అని ఉంది, ఓకేనా. సో లేదంటే సెట్ స్పెసిఫిక్ టార్గెట్ ఫర్ డివైజెస్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఆపరేటింగ్ సిస్టమ్తో సహా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్స్లో మీకు అవసరం లేదు, సపరేట్గా కావాలి, ఓన్లీ iOSలోనే చూపించండి అంటే iOS అనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ iOS మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో డివైస్ మోడల్స్, సో మీకు డివైస్ మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. iOS అంటే యాపిల్, ఆండ్రాయిడ్లో వచ్చేసి మొబైల్ టైప్స్ ఇచ్చాడు ఇక్కడ.
సో ఇంత నేరో టార్గెటింగ్ ఏం అవసరం లేదు. సో నేరో టార్గెటింగ్ అనేది నేరో టార్గెటింగ్ తీస్తే మీకు క్యాంపెయినింగ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. డివైస్ మోడల్స్. సో ఇవి డివైస్ మోడల్స్ అనమాట. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెట్వర్క్స్, వైఫై ఇండియా, ఇది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డివైజెస్ అయిపోయిన తర్వాత క్యాంపెయినింగ్ యూఆర్ఎల్ ఆప్షన్. సో క్యాంపెయినింగ్ యూఆర్ఎల్ ఆప్షన్ అనేది దీన్ని వదిలేసేయండి, దీని జోలికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాంపెయినింగ్ కనుక రన్ చేయడం వస్తే మాత్రమే దీన్ని ఆపరేట్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోకపోయినా కానీ వచ్చే నష్టం అయితే ఏం లేదు. సో డైనమిక్ యాడ్స్, యూజ్ డైనమిక్ యాడ్స్, ఫీడ్, పర్సనలైజ్ యాడ్స్, ఇది అవసరం లేదు, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. కన్వర్జేషన్, సో ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్కి ఇలాగే పెట్టుకోండి. కంటెంట్ ఎక్స్క్లూషన్స్, సో ఈ ఆప్షన్స్ అనేది మనకేమీ అవసరం లేదు, దీన్ని కూడా మీరు ఇలాగే పెట్టుకోండి. ఓకేనా. సో మీరు ఇంత నేరో టార్గెటింగ్ వెళ్తే యాడ్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది తగ్గిపోయింది. సో మీకు ఎప్పుడైతే క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నారో దాని మీద మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో యాడ్ గ్రూప్, ఫైనల్గా యాడ్ గ్రూప్కి వచ్చాము. సో దీన్ని డిస్ప్లే గ్రూప్ 1 ఇచ్చాను దీని యాడ్. ఓకేనా. ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఆడియన్స్ వచ్చేసి, సో ఇక్కడ ఆల్రెడీ అపెరల్స్ అండ్ యాక్సెసరీస్, తర్వాత అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ సర్వీసెస్, సో ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ కావాలంటే వీళ్ళని పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి సెర్చింగ్ చేయొచ్చు. ఓకేనా. గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్, తర్వాత మోటార్ వెహికల్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఈ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇలా ఎంప్లాయీస్ మీకు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆడియన్స్ అనేది ఇలా వస్తారు. సో మీరు ఆడియన్స్ వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారంటే అది కంప్లీట్గా నేరో టార్గెటింగ్ అవుతుంది. ఇందాక మనకి 600+ నుంచి 3000 వరకు చూపించింది, ఇప్పుడు అంతా తగ్గిపోయింది చూసారా. సో మీరు మ్యాక్సిమం అనేది ఏ కేటగిరీస్ అంటే ఆడియన్స్ కేటగిరీ ఇంక్రీజ్ అయ్యే విధంగా చూసుకోండి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్స్. సో డెమోగ్రాఫిక్స్ ఇక్కడ వచ్చేసేసి ఫిమేలా, మేలా, అన్నోనా, ఏజ్ గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆడియన్స్ కింద డెమోగ్రాఫిక్స్ అనేది ఉంటుంది. ఈ డెమోగ్రాఫిక్స్లో మీరు ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 65+ అవసరం లేదంటే 65+, మనకి 18 to 34 కావాలి, 44 వరకు కావాలి అంటే ఓకే. సో ఇంత చూసారా, మీకు 392 1.7K. సో అందుకనేసి ఇది మ్యాక్సిమం పెట్టుకోండి. ఓకేనా. సో ఏజ్ గ్రూప్ చాలామంది నేరో టార్గెటింగ్, మీరు నేరో టార్గెటింగ్ ఎంత హెవీగా చేస్తారో అంటే ఆప్షన్స్ అనేది ఎంత డిఫికల్టీగా ఇస్తారో క్యాంపెయినింగ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా అలాగే తగ్గిపోతుంది. సో దీన్ని డన్ యాస్టీస్ ఇలాగే పెట్టాను. సో కంటెంట్ టార్గెటింగ్, సో కీవర్డ్స్. సో కంటెంట్ టార్గెటింగ్లో నేను కీవర్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇందులో పెట్టుకోవచ్చు. న్యూస్, ఎంటర్టైన్మెంట్. సో నేను టార్గెటెడ్ కీవర్డ్స్ అనేది వేస్తున్నాను. ఈ టార్గెటెడ్ కీవర్డ్స్లో యాడ్స్ చూపించండి అనేసి. ఓకేనా. నెక్స్ట్ కంటెంట్ టార్గెటింగ్లో టాపిక్స్, తర్వాత ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి ఈ యాడ్ ఎక్కడ చూపించాలి అనేది. సో వెబ్సైట్స్, అలాగే యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియోస్, యాప్స్. మనకి ఏదైనా వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్కి సంబంధించింది వెబ్సైట్ 100 వెబ్సైట్స్ ఉన్నాయి. ఈనాడు.net అంటే ఈ రిలేటెడ్ ఈ వెబ్సైట్స్లో మనం కావాలంటే ప్లేస్మెంట్ ఇచ్చుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్స్. సో యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఈనాడు తెలంగాణ, జబర్దస్త్, ఈటీవీ, డి, ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం కావాలంటే యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఎలా అంటే సపోజ్ నేను ఇక్కడ ఈటీవీ సెలెక్ట్ చేశాను కదా, యాడ్ ఎలా చూపిస్తారో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు డిస్ప్లే యాడ్ అనేది చూసారా, ఇక్కడ బైక్ సంబంధించిన యాడ్ ఉంది కదా, బుక్ నౌ అనేసి, దీన్ని డిస్ప్లే యాడ్ అనేసి అంటారు. ఓకే. సో అది మనం ఆల్రెడీ ఒక ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈటీవీ.
ఇది యాడ్, ఓకేనా. సో మనకు రైట్ సైడ్ ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇది గూగుల్ యాడ్ అనమాట. సో ఇలా యాడ్ అనేది, ఇది డిస్ప్లే యాడ్ అంటారు. ఈ డిస్ప్లే యాడ్ అనేది ఇక్కడ చూపిస్తాము అనేసి అంటున్నారు. సో ఈటీవీ తెలుగు అనేది ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి డిస్ప్లే యాడ్ ఈ విధంగా కనపడిద్ది. సో ప్లేస్మెంట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. సో టార్గెటింగ్ ఎక్స్పాన్షన్, సో ఈ టార్గెట్ ఎక్స్పాన్షన్ అనేది డిఫాల్ట్గా ఇలాగే పెట్టుకోండి. క్రియేట్ యువర్ యాడ్స్. సో క్రియేట్ యువర్ యాడ్స్ అంటే ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా ఈనాడు పేపర్లో, ఇక్కడ యాడ్ వచ్చింది చూసారా. సో ఈ డిజైనింగ్ చేసిన యాడ్స్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆ యాడ్ అలా కనపడాలంటే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ డిస్ప్లే యాడ్స్, చూస్ ఫైల్స్ టు అప్లోడ్. సో ఈ ఫైల్స్ అనేది చాలా హెవీగా ఉన్నాయంట, తక్కువ సైజ్ అప్లోడ్ చేయండి అనేసి అంటున్నారు. సో నేను ఏదో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు సైజ్ ఫార్మాట్స్ ఏమైనా కావాలంటే సపోర్ట్ సైజ్ ఫార్మాట్స్ అని ఇక్కడ ఉంది చూసారా. సో ఈ సైజ్ ఫార్మాట్లోనే మనం ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన సైజ్ ఫార్మాట్స్ ఏదైతే ఉన్నాయో 200x200 అది వర్కౌట్ అయింది, ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ ఉన్న ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. ఈ ఫార్మాట్ ఉన్న ఇమేజెస్ అన్నీ. నెక్స్ట్ యాడ్ టు యాడ్ గ్రూప్. సో ఒక ఇమేజ్ అలా యాడ్ చేసే కదా, న్యూ. సో ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 ఇమేజెస్ అనేది 3 రకాల ఇమేజెస్ అనమాట. సో వీటిలో ఏది బాగుంటే అది తీసుకుంటుంది. ఇమేజ్ యాడ్, దీనికి ఇమేజ్ యాడ్ నేమ్ ఇస్తాను. యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్స్ అనేది ఇక్కడ వస్తుంది, దీన్ని వదిలేయండి, మీరు అవాయిడ్ చేయండి. సో దీన్ని మీరు ఎక్స్పర్ట్ లెవెల్కి, మీ బేసిక్ లెవెల్లో అయితే అవసరం లేదు, ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు కావాలంటే యూజ్ చేయండి. క్రియేట్ క్యాంపెయిన్. సో ఇక్కడ ఒకటి ఎర్రర్ చూపించింది, ప్లీజ్ సెలెక్ట్ ద కాంటెంట్ కీవర్డ్ సెట్టింగ్స్ టు ప్రొసీడ్. సో ఈ కీవర్డ్స్లో అయితే చూపించట్లేదు, దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. సో యాడ్స్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫార్మాట్స్లో ఉన్నాయి, ఓకేనా. దీన్ని కంటిన్యూ చేసామంటే ఆటోమేటిక్గా క్యాంపెయిన్ అనేది రన్ అయ్యింది. సో ఇక్కడ ఇమేజ్ అనమాట ఎలా చూపిస్తుంది ఇది అంటే, సో డిస్ప్లే క్యాంపెయిన్స్లో మనం అడిషనల్గా యాడ్ చేసేది ఏంటంటే ఇమేజెస్ అనేది యాడ్ చేస్తాం అంతే. సో ఇది డిస్ప్లే క్యాంపెయినింగ్ సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ మనం ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఇప్పటివరకు మనము సెర్చ్ నెట్వర్క్స్లో ఏ విధంగా యాడ్ క్రియేట్ చేయాలి, డిస్ప్లే నెట్వర్క్స్లో ఏ విధంగా యాడ్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు వచ్చేసేసి యూట్యూబ్లో యాడ్స్ ప్లే చేయడం కోసము మనము గూగుల్ యాడ్స్ అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ అనేది ప్లే అవుతుంది కదా, ఇలా యాడ్ ప్లే అయ్యేటప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ యాడ్ని యాస్టిస్గా ఎలా ప్లే చేయాలి. సపోజ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియో ప్రమోషన్ కోసము యాస్టిస్ ఫార్మాట్లో మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో న్యూ క్యాంపెయిన్ తీసుకోవాలి. సో యూట్యూబ్ సంబంధించింది కాబట్టి బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో క్యాంపెయినింగ్ టైప్ వచ్చేసి డిస్ప్లే వీడియో. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్. స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ అంటే ఇది స్కిప్ యాడ్ అనమాట, ఓకేనా. బంపర్ యాడ్ అంటే సో మనకి ఇది స్కిప్పబుల్ కాదు, ఓన్లీ 5 seconds ఆర్ 6 seconds ఉంటుంది. ఆ 6 seconds అనేది కంప్లీట్గా ప్లే అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్. సో ఈ స్కిప్పబుల్ అనే ఆప్షన్ రాదు,
తర్వాత కంప్లీట్ యాడ్ చూసిన తర్వాత మాత్రమే మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్ట్రీమ్ అంటే యూట్యూబ్ కాకుండా ఇతర నెట్వర్క్స్లో మన యాడ్ అనేది ప్లే అవుతుంది. సో బ్రాండ్ అవేర్నెస్ కోసం దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ సీక్వెన్స్. మనకి ఒక 2-3 కైండ్ ఆఫ్ ఒకే బ్రాండ్కి సంబంధించిన 2-3 సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరిగా యూస్ చేసేది అంటే స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్. సో జస్ట్ మనకి సేమ్ ఫార్మెట్ ఆఫ్ యాడ్ రావాలి అంటే, స్కిప్ యాడ్ రావాలంటే వీడియో డ్యూరేషన్ అనేది 3 minutes ఉంది. ఈ 3 minutesలో జస్ట్ 6 seconds కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్కిప్ యాడ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ స్కిప్ యాడ్ ఇలాంటిది రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. సో క్యాంపెయినింగ్ టైప్ ఏంటి అనేసి అడుగుతుంది. మనం దీనికి నేమ్ ఇద్దాము. సో క్యాంపెయినింగ్ నేమ్ యూట్యూబ్ యాడ్స్, బిడ్ స్ట్రాటజీ CPM అనేసి అంటుంది, అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. దీన్ని యాస్టేజ్ ఇలాగే పెట్టుకోండి. నెక్స్ట్ క్యాంపెయినింగ్ టోటల్ బడ్జెట్. సో మనం క్యాంపెయినింగ్కి టోటల్ బడ్జెట్ ఎంత పెడతాము, లేదు అంటే డైలీ బడ్జెట్ ఎంత. ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి. మీరు డైలీ బడ్జెట్ కనుక సెలెక్ట్ చేసుకున్నారు అంటే డేట్ అడుగుతుంది. ఓకేనా? 2000. సో క్యాంపెయినింగ్ టోటల్ బడ్జెట్ అడిగారు అంటే సపోజ్ ఇదే 2000 టోటల్ బడ్జెట్ అనేసి అనుకుంటారనుకో, మీకు స్టార్టింగ్ డేట్ ఎండ్ డేటింగ్ అని ఏంటి అని అడుగుతుంది. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ ఈరోజు డేట్ తీసుకుంటుంది. ఎండ్ డేట్ 25th పెట్టాను, 24th పెట్టాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరు ఎస్టిమేటెడ్ పర్ఫార్మెన్స్. సో బడ్జెట్, ఎండ్ టైటిల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, గ్రీన్ టిక్ రావాలి. బిడ్, వీడియో యాడ్. సో బిడ్ స్ట్రాటజీ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. సో బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది అనేసి అంటుంది. సో మినిమం 5 days పెడదాము. 25th. ఇది వచ్చేసి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్స్ ఏంటి, యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్, తర్వాత వీడియో పార్ట్నర్స్ ఆఫ్ డిస్ప్లే నెట్వర్క్స్. సో ఇది యాస్టీస్ డిఫాల్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగానే పెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్స్, ఏ లొకేషన్స్లో ఈ యాడ్ ప్లే అవ్వాలి. సో ఆబ్వియస్లీ మీరు తెలుగు యాడ్ అయితే తెలుగు నెట్వర్క్స్లో, లొకేషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అరౌండ్ ది గ్లోబ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తెలంగాణ. లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్ పెట్టుకోండి. సో సింపుల్గా ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీ టైప్. సో ఇది స్టాండర్డ్. ఓకేనా? ది ఆప్షన్ యాస్టీస్గా పెట్టుకోండి. సో ఎక్స్క్లూడ్ టైప్స్ ఆఫ్ లేబుల్స్ అంటున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా డిస్టర్బ్ చేయొద్దు, దీన్ని యాస్టీస్ వదిలేయండి. సో ఇది వీటన్నిటిని నేరో టార్గెటింగ్ అంటారు. మీరు ఎంత నేరో టార్గెటింగ్ చేస్తారంటే రిజల్ట్స్ అనేది సరిగా రావు. సో రిలేటెడ్ వీడియోస్, అసలు రిలేటెడ్ వీడియోస్ అంటే వెరీ సింపుల్. మీకు ఇక్కడ యాడ్ అనేది ప్లే అవుతుంది అనేసి అనుకుందాము. సో ఇక్కడ మీకు యాడ్ ప్లే అవుతుంది కదా, ఈ యాడ్ ప్లే అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్లో రిలేటెడ్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ రిలేటెడ్ వీడియోస్లో మనకి ఇంకో 2 యాడ్స్ అనేది చూపిస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అనేసి ఆప్షన్ చెప్తుంది. సో రిలేటెడ్ వీడియోస్ ఆప్షన్ కనుక ఉంది అంటే మనం ఏ అయితే యాడ్ వీడియో ప్లే చేయాలనుకుంటున్నామో యాడ్గా, ఆ వీడియో కాకుండా ఇంకో ఎడిషనల్గా ఒక 2 వీడియోస్ అనేది పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు డిజిటల్ BVR ఉంది. సో నేను ఇది యాడ్ అనేది ప్లే చేయాలనుకుంటున్నాను. దీనికి రిలేటెడ్గా ఉండే ఇంకొన్ని వీడియోస్ అనేది పెట్టాలనుకుంటున్నాను. సో ఇది రిలేటెడ్ వీడియో ఒకటి పెడతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా కనబడుతుందో. ఇక్కడ మనకి పైది వచ్చేసేసి ఒరిజినల్ వీడియో కనబడుతుంది యాజ్ ఏ యాడ్గా.
తర్వాత వచ్చేసి కింద రిలేటెడ్ వీడియోస్ అనేసి ఈ 2 వీడియోస్ అనేది చూపిస్తుంది. సో ఒకవేళ యాడ్ చూసేవాళ్ళు యాడ్ పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదు అంటే ఈ రిలేటెడ్ వీడియోస్ అనేది మనం పెడుతున్నాం కదా, ఈ రిలేటెడ్ వీడియోస్ అనేది ఈ కింద వాటిలో ఏదన్నా నచ్చిందంటే వీటినన్నా చూస్తారు. సో దీనివల్ల ఏంటంటే మన బ్రాండ్ అనేది ఈజీగా ఎంగేజ్ అవుతుంది. డన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇవన్నీ నార్మల్గానే ఉంచుకోండి. కన్వర్జేషన్స్ వచ్చేసి డిఫాల్ట్గా పెట్టుకోండి, డివైజెస్ వచ్చేసి డిఫాల్ట్గా పెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. సో ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అనేది ఒక యూజరు ఈ యాడ్ ఎన్నిసార్లు చూడాలి అన్నట్టు, ఓకేనా? ఒక డేకి కావచ్చు, ఒక వీక్ కావచ్చు, ఒక మంత్కి కావచ్చు. సో ఇది మనము ఆన్ గోయింగ్ క్యాంపెయినింగ్ కనుక కండక్ట్ చేస్తున్నాము అంటే ప్రతిరోజు మనకి ఈ యాడ్ అనేది ప్లే అవుతుంది అంటే, సో ఒకరోజు అంటే నా మొబైల్లో ఒకసారి ఆ యాడ్ చూస్తే ఇంకొకసారి ఈ రోజుకి చాలు, ఇంకోసారి చూపించొద్దు అనేసి మనం చెప్తున్నాము. సో నెంబర్ ఆఫ్ 1 పర్ డేకి ఒకళ్ళు ఒకసారి చూస్తే చాలు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు మ్యాక్సిమం 2 టైమ్స్ అనేది పెట్టుకోవచ్చు. 2 టైమ్స్ అనేది వెరీ గుడ్ స్ట్రాటజీ. క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ. సో ఎంతమంది పైది వచ్చేసి ఎన్నిసార్లు చూపించవచ్చు, ఇక్కడికి వచ్చేసి ఎన్నిసార్లు చూడవచ్చు, ఇది కూడా 2. ఒక యూజర్కి 2 టైమ్స్ మీరు చూపించండి, అంటే అతను చూసినా చూడకపోయినా 2 టైమ్స్, అంటే ఆ యాడ్ క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా 2 టైమ్స్ అతనికి చూపించండి. ఒకవేళ కనుక క్లిక్ చేస్తే ఇంకోసారి కూడా చూపించండి, అలా 2 టైమ్స్ చూపించండి అనేసి ఈ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ షెడ్యూల్ ఇది యాజ్ యూజువల్, ఓకేనా? ఏ రోజు ఎప్పుడు ఏ టైంకి టెలికాస్ట్ కావాలి అంటే ఏ క్యాంపెయిన్ రన్ అవ్వాలి అనేది ఇది డిఫైన్ చేస్తుంది. సో యాడ్ గ్రూప్ నేమ్, దీనికి ఒక గ్రూప్ ఇద్దాము, ఓకేనా? యూట్యూబ్ యాడ్ గ్రూప్ 1. సో ఇలాంటివి గ్రూప్స్ అనేది మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో గ్రూప్ 1. సో డెమోగ్రాఫిక్స్ ఎవరెవరు చూడొచ్చు. సో మ్యాక్సిమం దీన్ని డిఫాల్ట్గా ఉంచుకోండి. ఆడియన్స్ ఏ ఆడియన్స్కి చూపించవచ్చు. సో ఆడియన్స్ అనగానే ఇక్కడ ఎపిల్స్, యాక్సరీస్, ట్రావెల్, తర్వాత స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి, లేదంటే షాపర్స్, ఫుడ్ అండ్ డైనింగ్ సెట్ చేసే యూజర్స్కి వాళ్ళకి చూపించవచ్చు అన్నట్టు. మనకి కావాల్సిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడియన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఆడియన్స్ అనేది ఎక్కువ ఉండాలి. మీరు 1-2 అంటే చాలా లిమిటెడ్ ఆడియన్స్ మీరు పెట్టుకున్నారంటే యాడ్ అనేది సరిగా పర్ఫామ్ అవ్వదు. సో వీళ్ళందరినీ తీసుకున్నాను. మీరు ఇంకా నేరోగా వెళ్ళాలంటే ఇక్కడ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంది. బ్రౌజర్ ఆప్షన్లోకి వెళ్ళేసి హూ దే ఆర్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత పేరెంటల్ అంటే 2 ఇయర్స్ బేబీ ఉన్నోళ్ళ, 1 ఇయర్స్ బేబీ ఉన్నోళ్ళ ఇలా అడుగుతూ ఉంటుంది వాళ్ళకి, ఓకేనా? సో నేను ఇలా చూపించాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కీవర్డ్స్. సో ఎవరెవరు అంటే ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ సెర్చింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక మూవీ గురించి యాడ్ అనేది ప్లే చేస్తున్నాను. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన యాడ్ అనేది ప్లే చేస్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి చూపించండి అనేసి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. మీ కీవర్డ్ ఐడియాస్ కనుక లేదు అంటే ఏదైనా ఒక డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ వెబ్సైట్ని కనుక ఇక్కడ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా కొన్ని కీవర్డ్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఎలానో చూపిస్తాను. డిజిటల్ బీవీఆర్ ఈ వెబ్సైట్ని ఇలా కాపీ చేసుకొని యూఆర్ఎల్ని ఇక్కడ ఎంటర్ ఏ రిలేటెడ్ వెబ్సైట్. సో నా యాడ్కి ఈ వెబ్సైట్ రిలేటెడ్గా ఉంది అనేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దీన్ని వెంటనే ఎంటర్ అని నేను టైప్ చేస్తాను. ఎంటర్ టైప్ చేస్తే చూసారా కొన్ని కీవర్డ్స్ అనేవి వచ్చాయి. ఈ కీవర్డ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సో ఈ కీవర్డ్స్ అన్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీకు కాంపిటీటర్ వెబ్సైట్ కనుక ఉందంటే ఆ కాంపిటీటర్ వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఆ కాంపిటీటర్కి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసి ఎంటర్ కొడితే ఇక్కడ కీవర్డ్స్ వస్తాయి. సో ఈ కీవర్డ్స్ ఆటోమేటిక్గా మనం ఇక్కడ టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కీవర్డ్స్ని ఇక్కడ ఇందులో యాడ్ చేసుకుంటే మీకు సపోజ్ చూపిస్తాను. ఢిల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది నా కాంపిటీటర్ వెబ్సైట్ అనుకుందాము. అసలు వీళ్ళ దగ్గర ఉండే కీవర్డ్స్ని నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు క్యాంపెయినింగ్లో. సింపుల్గా నేనేం చేస్తాను, ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇది పెట్టి జస్ట్ ఎంటర్ చేస్తాను.
సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్ బిజినెస్, డిజిటల్ ఏజెన్సీ అనేసి వచ్చింది. నాకు ఈ కీవర్డ్స్ అన్నీ నా క్యాంపెయినింగ్లో కావాలి అంటే నేను జస్ట్ ఇలా ప్లస్ అనే సింబల్ చేస్తే ఇవన్నీ ఇటు లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతున్నాయి, చూసారా? సో ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకి కాంపిటేటర్కి సంబంధించిన కీవర్డ్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఈ ఆప్షన్ ఉంటుంది మీరు ఏ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు కూడా. సో ఇలా కీవర్డ్స్ అనేది యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ టాపిక్స్. సో ఏ టాపిక్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేసి. సో మీరు ఆల్మోస్ట్ మీకు ఒకవేళ ఐడియా ఉంది అంటే ఇది పెట్టుకోండి. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్, ఎక్కడ ప్లేస్ చేయాలి. సో మీకు ఇందులో ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంటుంది. సో యూట్యూబ్కి సంబంధించిన వీడియో మీరు యూట్యూబ్ ఛానల్, ఏదైనా మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక వీడియోని మీకు కాంపిటీటర్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అది ప్లే చేయాలి, ఆ ఒక్క ఛానల్లోనే ప్లే చేయండి అంటే మీరు ఈజీ అప్పుడు ఏం చేయాలంటే, సో ఇది నాది డిజిటల్ బీవీఆర్ కదా. సో నేనేం చేస్తాను, సో కాంపిటీటర్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ఏముంది అని సపోజ్ నీల్ పటేల్. సో ఈ నీల్ పటేల్ ఛానల్లో మీరు ఎంటర్ చేయండి. సో ఈ నీల్ పటేల్ ఛానల్లో నా యాడ్ చూపించండి అనేసి మనం క్లియర్గా చెప్పాలి. దీని ఈ నీల్ పటేల్స్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన యూఆర్ఎల్ని ఇలా కాపీ చేసుకున్నాను. సో సింపుల్గా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఒకటి ఫైండ్ అవుట్ అయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు రైట్ సైడ్లో వచ్చింది అది. సో నాకు చాలు ఈ ఒక్క ఛానల్లోనే చేయండి అంటే ఈ ఒక్క ఛానల్లోనే చేస్తుంది. ఇది కాకుండా ఇక నాకు పెద్దగా ఐడియా లేదు అనుకున్నప్పుడు వదిలేయటమే ఇది. తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకుందాము. సపోజ్ ఇప్పుడు మనం తెలుగులో చూద్దాము. సో ఈ బుల్లెట్ బండికి సంబంధించిన వీడియో వైరల్ అయింది, 1.3 వ్యూస్ అంట. సో ఈ వీడియో ఒకసారి ఓపెన్ చేద్దాము. కేవలము ఈ వీడియోలోనే నా యాడ్ ప్లే చేయండి అనేసి మనం చెప్పొచ్చు. ఏదైతే అప్పుడు ట్రెండింగ్ వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియో వైరల్ అవుతున్న దాని మీద మన యాడ్ కనుక వస్తే ఆటోమేటిక్గా మన వీడియోస్ కూడా వ్యూస్ అనేది ఎక్కువ అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది. అప్పుడు నేను సింపుల్గా ఏం చేయాలంటే ఆ యూఆర్ఎల్ని ఇలా నేను కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే యూట్యూబ్ వీడియోస్ అనేది ఇక్కడ వచ్చింది, చూసారా? సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క వీడియో మీదే నా యాడ్ మొత్తాన్ని ప్లే చేయండి ఎన్నిసార్లు అయినా. ఓకే, ఇది బాగుంది కదా. సో దీంతోపాటు మీరు ఇంకా ఏదైనా ఇచ్చుకున్నారు అంటే తర్వాత ఇచ్చుకోవచ్చు. తర్వాత TV9 తెలుగు, సో TV9 తెలుగు. ఈ TV9 తెలుగు అనే ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఏదో ఒక వీడియో అనేది ప్లే అవుతున్నప్పుడు మన యాడ్ అనేది చూపిస్తారు. ఓకే, ఇది ఫైన్. నెక్స్ట్ బిడ్డింగ్. కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఒక 1000 నెంబర్స్కి మన యాడ్ అనేది చూపించినప్పుడు ఎంత బడ్జెట్ అనేది పెడతావు అనేసి అడుగుతుంది. టు స్పెండ్ యువర్ హోల్ బడ్జెట్ అండ్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ క్యాంపెయినింగ్ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ వీ రికమెండెడ్ యూజింగ్ ఏ బిడ్ 69 రూపీస్ పెట్టమంటుంది. ప్రతి 1000 ఇంప్రెషన్స్కి ఒక 69 రూపీస్ పెట్టమంటుంది. సో చూద్దాము, మనం 69 కంటే తక్కువ పెడదాం, 20 రూపీస్ పెడదాం, తీసుకోవట్లా. 50 రూపీస్ తీసుకోవట్లా. 60 రూపీస్ తీసుకోవట్లా. 67.15 తీసుకుంది. ఓకే, సో దీనికంటే ఇంక ఎంత పెట్టినా తీసుకుంటుంది. 68 తీసుకుంది. ఓకే, రైట్. సో టాప్ కంటెంట్ బిడ్ అడ్జస్ట్మెంట్, ఈ ఆప్షన్ మీరు చూడండి. టాప్ కంటెంట్ బిడ్ అడ్జస్ట్మెంట్. సపోజ్ ఈ వైరల్ వీడియో మీద మనలాగే వేరే వాళ్ళు ఎవరైనా వీడియో పెట్టారు. సో వాళ్ళ వీడియో కూడా ఇలాగే క్యాంపెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళ బిడ్ కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది. అప్పుడు 68 రూపీసే పెట్టారు. సో మనం కూడా 68 రూపీసే పెట్టారు. సో టాప్ కాంటెంట్ బిడ్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ఒకవేళ అలాంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు మీరు నా బడ్జెట్ని 10% ఇంక్రీజ్ చేయండి.
సో 10% ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ఆటోమేటిక్గా మనము గూగుల్కి రైట్స్ ఇచ్చేస్తున్నాము. 10% ఇంక్రీజ్ చేసేటప్పుడు ఎంత అవుతుంది? 74 రూపీస్ అవుతుంది బడ్జెట్. సో వాళ్ళు కనుక ఈ ఆప్షన్ ఏది పెట్టుకోలేదనుకో, సో మనం ఆప్షన్ 10% పెట్టాం కదా, సో వాళ్ళకంటే బెటర్గా మందే చూపిస్తుంది. సో అందుకనేసి ఇది టాప్ కంటెంట్ బిడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మీరు 5% పెట్టుకోవచ్చు, 1% పెట్టుకోవచ్చు, 0.5% పెట్టుకోవచ్చు. సో మన కాంపిటీటర్ కూడా సేమ్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్ యాడ్స్ కనుక రన్ చేస్తున్నాడు అంటే ఈ పర్సంటేజ్ అనేది ఉపయోగపడుద్ది. ఈ పర్సంటేజ్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి యూట్యూబ్ అనేది అంటే ఈ క్యాంపెయినింగ్ ప్రయారిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో నేను జనరల్గా ఏంటంటే 10% పెట్టుకోండి ఎవరైనా. సో 10% పెట్టాను. సో ఇప్పుడు క్రియేట్ యువర్ వీడియో యాడ్స్. ఇప్పుడు మన ఓన్ వీడియో యాడ్. సో స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్లో ఇప్పుడు ఏ వీడియో క్యాంపెయినింగ్ చేస్తున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోమంటుంది. వెరీ సింపుల్. నేను క్యాంపెయినింగ్ చేయాల్సింది అనుకున్నది ఈ వీడియో కదా. సో నేను సింపుల్గా ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చేసి ఇందులో కాపీ చేస్తున్నా. సో ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఎలా చూపిస్తుందో చూసారా? డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ చేంజెస్. సో ఇలా వస్తుంది యాడ్ అనేది. ఇప్పుడు ఈ ఈ ఒక్క వీడియో మనం పెట్టుకున్నాం కదా, ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ అనేది ప్లే అవుతాయి. యాడ్స్ ప్లే అయ్యేటప్పుడు మనకి వీడియో అనేది ఎలా కనపడుతుంది? ఇలా కనపడుతుంది స్కిప్ యాడ్స్లో వచ్చి. వీడియో టోటల్ డ్యూరేషన్ 6 మినిట్స్ ఉంది. 5 సెకండ్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా స్కిప్ యాడ్ అనేది వస్తుంది. సో ఫైనల్ యూఆర్ఎల్. సో దీన్ని కనుక ఇప్పుడు మనం నేను ఒక యాడ్ చూపిస్తాను చూడండి ఏదైనా. ఇప్పుడు ఈ యాడ్ వచ్చింది. ఫైనల్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ యూఆర్ఎల్ అనేసి దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? వెబ్సైట్కి వెళ్ళింది. సో మనం కూడా ఇలాంటి వెబ్సైట్కి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా సో డిజిటల్ బీవీఆర్కి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను ఇస్తాను. సో డిజిటల్ బీవీఆర్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వంగానే ఇక్కడ చూసారు కదా డిజిటల్ బీవీఆర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ డిస్ప్లే యూఆర్ఎల్ కూడా ఇదే ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ కనుక ఇస్తున్నారంటే ఇదిగో ఇక్కడికి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూసారా? ఇక్కడ మీరు ఈ ప్రివ్యూ బాక్స్లో కనుక చూస్తే కాల్ టు యాక్షన్ అనే బటన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చింది. ఇక్కడ ఇందులో వచ్చేసి విజిట్ అనేసి, లేదంటే బుక్. సో అది అపాయింట్మెంట్ అయితే అపాయింట్మెంట్. సో బుక్ అని పెట్టాను. ఓకేనా? హెడ్లైన్. సో హెడ్లైన్ అంటే డిజిటల్ మార్కెటింగ్. సో 15 వర్డ్సే ఉంటాయి. 15 వర్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెట్ అని పెట్టాను. ఓకేనా? సో జనరల్గా నా ప్రోడక్ట్ వచ్చి డిజిటల్ బీవీఆర్ కాబట్టి డిజిటల్ బీవీఆర్ అని పెడుతున్నా. సో డిజిటల్ బీవీఆర్ ఇది అడ్వాన్స్డ్ యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్స్ అడ్వాన్స్డ్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేది పెద్దగా మీరు పెట్టకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు, మీకు తెలిస్తేనే ఇది పెట్టండి. ఓకేనా? సో ఇదేంటంటే ట్రాకింగ్ అనమాట, ఎవరు చూశారు ఎప్పుడు చూశారు అనేసి. ఇది పెద్దగా ప్రియారిటీ మీకు లేదు. బేసిక్ లెవెల్లో మీకు ట్రాకింగ్ లెవెల్కి వెళ్ళొద్దు. మీకు 2-3 క్యాంపెయిన్స్ రన్ చేసిన తర్వాత ఈ ట్రాకింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మీరు అప్పుడు చూడండి. ఓకేనా? సో ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి పూర్తిగా. దీని గురించి మీరు పెట్టారా లేదా అనేసి ఎవరు అడగరు. సో ఆటో జనరేట్ యూజింగ్ యువర్ ఛానల్ బ్యానర్ రికమెండెడ్. సో ఈ ఆప్షన్ ఇలాగా పెట్టుకోండి. లేదు అంటే కొత్త ఆప్షన్ పెట్టుకోవాలంటే కొత్తది. సో జనరల్గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన బ్యానర్ ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది. ఇది జనరల్గా ఇలాగే పెట్టుకోండి, రికమెండేషన్దే తీసుకోండి. ఈ యాడ్ గ్రూప్ నేమ్ వచ్చేసి డిజిటల్ బీవీఆర్ యాడ్ 1 అని నేను ఇస్తున్నా. సో ఇప్పుడు మీరు ప్రివ్యూ యాడ్ ఆన్ యూట్యూబ్. సో శాంపిల్గా మీరు చూడొచ్చు. సో మొబైల్లో ఎలా కనపడుతుంది, ల్యాప్టాప్లో ఎలా కనపడుతుంది. ఓకేనా? చూసారా ఎలా కనపడుతుందో? డెస్క్టాప్లో ఇలా కనపడుతుంది యాడ్ ప్లే అయ్యేటప్పుడు. సో దీన్ని ప్రివ్యూ యాడ్ ఆన్ యూట్యూబ్ అని క్లిక్ చేస్తే ఏ విధంగా ఈ యాడ్ అనేది సెట్ అయింది అనేది మీరు చూడొచ్చు. నేను ప్రివ్యూ యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ అనేది మనకి ఇలా ప్లే అవుతుంది చూసారా? సో టోటల్ యాడ్ అనేది ఇలా ప్లే అవుతుంది.
మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఇది డిస్ప్లే నెట్వర్క్, కాల్ టు యాక్షన్, బుక్ ఇచ్చాం కదా. నేను సపోజ్ ఈ బుక్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో చూడండి. సో డెస్టినేషన్ వచ్చేసి ఇది. సో ప్లే అయ్యేటప్పుడు అంటే యాడ్ ఇది యాక్టివ్లో ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు మొబైల్ వర్షన్లో కూడా చూడొచ్చు. ఓకేనా, స్కిప్ అయిపోతే దిస్ ఈజ్ ఏ డెమో వీడియో, ఇది అనమాట, ఇలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు మనం డన్ అని చేయాలి. సో డన్ అని చేస్తే మనకి రైట్ సైడ్లో సింబల్స్ అన్నీ చూపిస్తుంది, చూస్తారా? ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, రిమార్క్స్ ఏం లేవు అనేసి ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ ఏ క్యాంపెయినింగ్. సో కంగ్రాచులేషన్స్, యూ క్యాంపెయినింగ్ ఈజ్ రెడీ, కంటిన్యూ టు క్యాంపెయిన్. సో క్యాంపెయిన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది. సో క్యాంపెయిన్ రన్ అయ్యేటప్పుడు ఇవన్నీ మెట్రిక్స్ అనమాట. సో ఓవరాల్ వ్యూలోకి పైకి ఇలా ఓవర్ వ్యూ అనేది క్లిక్ చేస్తే ఏ యాడ్ ఎప్పుడు ఎలా ప్లే అవుతుంది అనేది మొత్తం ఓవరాల్గా చూపిస్తుంది. సో రికమెండేషన్స్, ఆడియన్స్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ యాడ్ ప్లే అయ్యేటప్పుడు సో వాటికి సంబంధించినవి మీరు చూడవచ్చు అనమాట. సో గూగుల్ యాడ్స్లో వచ్చేసి క్యాంపెయినింగ్ సెట్ చేసుకోవడం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ 3 అనేది మేజర్. సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ సెర్చ్ నెట్వర్కా, డిస్ప్లేనా, వీడియోనా. సో మనం ఆల్రెడీ సెర్చ్ నెట్వర్క్ చూసాము, డిస్ప్లే నెట్వర్క్ చూసాము, వీడియో అనేది కూడా చూసాము. మిగతాది షాపింగ్ అయినా కానీ డిస్కవర్ అనేది మ్యాక్సిమం సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి, లిటిల్ చేంజెస్ ఉంటాయి, అది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ యాప్ ప్రమోషన్ అనుకుంటే మీకు ఇందులో ఆప్షన్స్ చేంజ్ అయ్యేది ఏంటంటే, ఈ యాప్ ప్రమోషన్ కనుక పెట్టుకున్నారనుకో, సేల్స్ ఏదైనా యాప్ ఉంది, ఓకేనా, మీకు ఒక ఆండ్రాయిడ్ యాప్ ఇచ్చేసి దాన్ని ప్రమోట్ చేయాలని అనుకున్నారంటే మీకు యాప్ ప్రమోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఒకటే ఆప్షన్ ఇస్తాడు. దీన్ని సెలెక్ట్ చేసుకొని యాప్ ఇన్స్టాల్సా, యాప్ ఎంగేజ్మెంటా, యాప్ ప్రీ రిజిస్ట్రేషనా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాడు. యాప్ ఇన్స్టాల్స్ అని పెట్టుకోవాలి. అది ఆండ్రాయిడా, ఐఓఎస్ఆ. ఒకవేళ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ యాప్ అయితే అది దానికి సంబంధించిన యాప్ ఏంటి. సో ప్రాక్టికల్లీ అనేది ఒక యాప్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎడ్యుకేషనల్. నెక్స్ట్ కంటిన్యూకి వెళ్ళిపోవాలి. కంటిన్యూకి వెళ్ళిపోయి ఇక్కడ సేమ్ యాజ్ క్యాంపెయిన్ నేమ్స్ ఇవన్నీ ఇక మళ్ళీ అన్ని నార్మల్గానే ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ టార్గెట్ కాస్ట్ పర్ ఇన్స్టాల్, సో 5 రూపీస్ అనేసి మనం పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే 20 రూపీస్ సజెస్ట్ చేస్తుంది. సో సజెస్ట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా 20 రూపీస్ ఇవ్వాల్సిందే. సో ఆల్ యూజర్స్, ఏ యూజర్స్ అనేసి, సో ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అన్నీ ఓకే చేసుకొని సేవ్ అని కంటిన్యూ అయితే వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి.